మైలవరంలో టీడీపీ విజయం ఖాయమంటున్నారు ఆ పార్టీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్. కూటమికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది అన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కూటమిదే అంటున్న వసంత కృష్ణప్రసాద్తో మా ప్రతినిధి పద్మ ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉందో ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రచారం బాగా జరుగుతూ ఉందండి. ప్రజల నుంచి స్పందన చాలా బాగుంది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని, తెలుగుదేశం కూటమిని అధికారంలోకి తెచ్చుకోవాలని ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు. ఖచ్చితంగా జరగబోతూ ఉంది. అదేవిధంగా 2019 విజయం సాధించారు వైసీపీ తరఫున. టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆల్రెడీ పోటీకి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజల నుంచి ఏమైనా రెస్పాండ్ ఉందా? అదేవిధంగా అసలు వైసీపీ నుంచి టీడీపీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అక్కడ నాకు పార్టీలో కొన్ని పరిస్థితులు, ముఖ్యంగా నియోజకవర్గానికి అభివృద్ధికి సంబంధించిన నిధులు ఇవ్వకపోవటం, మా నియోజకవర్గానికి సంబంధించిన ప్రాజెక్టులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు సహకరించక ఆపేయటం, అంటే చింతలపూడి ఎత్తిపోతల లాంటి పథకాలు, అలాగే మా ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి అమరావతిని ఆపటం, నియోజకవర్గానికి మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ముఖ్యమంత్రి గారు సంతకాలు పెట్టారు తప్పితే ఒక్క రూపాయి కూడా మా నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఒక్క రూపాయి కూడా మాకు విడుదల చేయలేదు. అది కూడా నేను పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం అవడానికి ప్రధాన కారణం. మరొకసారి మిమ్మల్ని ప్రజలు కనుక ఆదరిస్తే కనుక ఇంకా ఎలాంటి అభివృద్ధితో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ప్రధానంగా మాకు ఆయువు పట్టు చింతలపూడి ఎత్తిపోతల పథకం. చింతలపూడి ఎత్తిపోతల పథకం వస్తే మా రైతాంగానికి 2 పంటలకి సాగునీరు వస్తుంది. అట్లాగే తాగునీటి సమస్యలు ఉన్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నాం, కానీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల తాగునీటిని సరిచేయలేకపోయాము. అట్లాగే రహదారుల సమస్య ఉంది. ఇక నిరుద్యోగ సమస్య అట్లాగే ఉండనే ఉంది. ఈ ముందు ప్రధానంగా ఉన్న 4 సమస్యలు. తర్వాత గ్రామాల్లో మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించడం తర్వాత సమస్య అండి. మీ ప్రత్యర్థి సర్నాల తిరుపతిరావు మీ హయాంలో జడ్పీటీసీగా ఎన్నికైన వ్యక్తి ఇప్పుడు మీతో పాటు పోటీకి సిద్ధంగా ఉన్నారు. దీనిపై మీరేమంటారు? దానికి నేను ప్రత్యేకంగా కామెంట్ అయితే చేయను, కానీ అతనికి అవకాశం అట్లా వచ్చింది. కాకపోతే సామాన్యుడు ఒక పెత్తందారని ముఖ్యమంత్రి గారు ఒక నినాదం తీసుకురావాలని ప్రయత్నించి విఫలమయ్యారు ఆ విషయంలో. ఎందుకంటే ప్రజలు సహజంగా వాళ్ళకి ఎవరు అండగా ఉంటారు, వాళ్ళకి ఎవరు పనులు చేసి పెట్టగలుగుతారు, ఎవరు వెళ్ళి నిలదీయగలుగుతారు అనేది చూస్తారు. కానీ సామాన్యుడా లేకపోతే ఇది కాదు కావాల్సింది. అది నేను ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసినట్టు పెత్తందారని అయ్యి ఉంటే 5 సంవత్సరాలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కలుసుకొని వాళ్ళ సొంత కుటుంబ సభ్యుడిలాగా పనిచేశాను తప్పితే నేనేమి అంత దూరాన్ని నిలబడి అహం ప్రదర్శించడానికి కాదు. నా ఇంటికి రమారమిన ఈ 5 సంవత్సరాల్లో ఏదో ఒక పనుల మీద నియోజకవర్గం, అంటే నా కార్యాలయాలకు కావచ్చు, నా ఇంటికి కావచ్చు, 1,00,00,000 మంది నియోజకవర్గానికి సంబంధించిన జనం డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ నేను టీ కాఫీలు ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, గౌరవించి, వాళ్ళ సమస్య ఏమున్నా నేను చేయదగ్గది, నేను నా వల్ల అయింది, నేను చేసి పెట్టాను, కాదని చెప్పాను. అంతే తప్పితే మభ్యపరచడం, 1-4 సార్లు తిప్పుకోవటం, అవ్వంది అవుద్దని చెప్పటం, అయ్యేది చేయకుండా కూర్చోవటం, ఏది చేయలే. అయ్యేది చేసి పెట్టాను, అవ్వంది అవ్వదని చెప్పాను, వచ్చిన వాళ్ళని గౌరవించాను, నా చేతనైంది అది చేసి పెట్టాను. ఎప్పుడూ లేని కోవిడ్ వచ్చి మా హయాంలో పడింది ఈ పీరియడ్లో, ఈ 19-24 మధ్యలో. దానిలో కూడా నేను ఒక్కరోజు కూడా ఇంట్లో లేకుండా ప్రతిరోజు ప్రజలకు అండగా నిలబడి పనిచేశాను. ప్రజలు ఇవన్నీ గుర్తుంచుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. అట్లాగే 2 సార్లు వరదలు వచ్చింది మా కృష్ణానదికి. ఆ వరద ఎఫెక్టెడ్ ప్లేసెస్కి ప్రతి విలేజ్కి వెళ్ళాను, వాళ్ళకి నేను చెప్పాను, ధైర్యం చెప్పాను, ముందస్తు హెచ్చరికలు చేశాను. అట్లా ప్రతి విషయంలో నేను అండగా నిలబడ్డాను. మరి నా ప్రత్యర్థి నుంచి వాళ్ళు కంపారిజన్ చేసుకుంటారు కదా, మరి ఈ క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు కృష్ణప్రసాద్ గారు మనకు అండగా ఉన్నాడు, మరి ఇతను ఉండగలుగుతాడా లేదన్న ఆలోచన వాళ్ళకైతే రాకుండా, కరోనా టైంలో నేను స్వయంగా కోవిడ్ సెంటర్ పెట్టాను. చనిపోయిన వారి మృతదేహాలకు అన్నం చేయడానికి సొంత కుటుంబ సభ్యులు రాని పరిస్థితుల్లో నేను ఒక వాహనం పెట్టి, నేను ఒక టీంని ఏర్పాటు చేసి 60 పైగా మృతదేహాలకి మేము అన్నం చేయడం జరిగిందనమాట. మరి నేను నియోజకవర్గ ప్రజానీకానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ తమ్ముళ్ళలాగా, మీ అన్నలాగా, మీ కుటుంబ సభ్యుడిలాగా నేను మీకు అండగా నిలబడ్డాను. ఈ రోజున మీరు బేరీజ్ వేసుకోండి, ఎవరైతే మీకు అండగా ఉన్నాడో, ఎవరైతే అండగా ఉంటాడని మీరు భావిస్తూ ఉన్నారో వాళ్ళకి ఒకటేమని అప్పీల్ చేస్తూ ఉన్నాను. అంతిమ నిర్ణేతలు ప్రజలే.
జనసేన బీజేపీ పొత్తుతో వెళ్తున్నారు కదా, సో అది మీకు ప్లస్ అవుతుందంటారా? ఎంతవరకు ప్లస్ అవుతాయి? 100% ప్లస్సే. పోయిన ఎన్నికల్లో రామారావు దగ్గర 10,000 ఓట్లు జనసేనకు వచ్చినాయి. దాంట్లో ఈ రోజున 90% మాకు వస్తాయి కదా, మళ్ళీ దాంట్లో అయితే అనుమానం లేదు. అట్లాగే బీజేపీకి కూడా కొన్ని ఓట్లు ఉన్నాయి, అవి వస్తాయి. అదే కాకుండా రాజకీయాల్లో ఎప్పుడు 1+1 2 కాదండి. మేము కలిసి ఉన్నామంటే మా బలం ఇంకా ఎక్కువ పెరుగుద్ది. ఇది 2+2 అనేది పాలిటిక్స్లో కుదరదు. 4 అనేది రాదు. రాజకీయాల్లో ఆ సంఖ్యామానాలు వేరుగా ఉంటాయి అన్నమాట. ఆ రకంగా మేము 3 పార్టీలు కలిసి వెళ్ళటం అనేది ఒక మైలవరం నియోజకవర్గం కాదు, ఈ రాష్ట్రంలోనే 2014 ఫలితాలు పునరావృతం కాబోతా ఉన్నాయి. మైలవరం నియోజకవర్గంలో మరింతగా అవుతాయి. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి 1,00,000 కుటుంబాలు దగ్గర కాస్త ఒక 5,000 ఎక్కువ 5,000 తక్కువ ఉండొచ్చు. ఆ 1,00,000 కుటుంబాలకి నేను సుపరిచితుడిని. 6 సంవత్సరాలు బట్టి ఇక్కడే తిరుగుతూ ఉన్నాను, వాళ్ళందరి మధ్య ఉన్నాను. కాబట్టి ఈ మీరు అడిగిన జనసేన బీజేపీ వాళ్ళు నాకున్నటువంటి పాత పరిచయాలు ఇవన్నీ కలగలిపి మాకు మా మైలవరం నియోజకవర్గంలో ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడతా ఉన్నారు. తెలుగుదేశం ఈ కూటమిని, ఎన్డీఏ కూటమిని. ఖచ్చితంగా రేపు ఫలితాల్లో అది కనిపిస్తుందని నా ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను చిత్తశుద్ధితో పనిచేశా. ఏ రకమైనటువంటి అహంకార పూరితంతో 5 సంవత్సరాలు పనిచేయాల. ఇన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాను, ఎక్కడ ఒక్కళ్ళు కూడా నన్ను గౌరవభావంతోనే చూస్తూ ఉన్నారు అనమాట. అది నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. టీడీపీ మేనిఫెస్టో గురించి వైసీపీ నేతలైతే కొంచెం హేళనగా మాట్లాడుతున్నారు. అంటే అమలు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు, అది సాధ్యం కాదు, లేదంటే మేం చేసిన సంక్షేమ పథకాలనే వాళ్ళు కాపీ కొడుతున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. సో దీని మీద మీరు అభిప్రాయం ఏంటి? ప్రజలే అంతిమ నిర్ణేతలు, ప్రజలు నిర్ణయించుకుంటారు, దానికి అనుగుణంగానే ముందుకు అడిగేస్తారు. అందువల్ల మేము చేస్తే గొప్ప, ఎదటోళ్ళు చేయలేరు, మేమే చేయగలుగుతాం అనేది అహంకారం. అదేమీ నమ్రతతో కూడిన భావజాలం కాదు. వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు ప్రకటించారు, వీళ్ళ మేనిఫెస్టో వీళ్ళు ప్రకటించారు. నిర్ణేతలు ప్రజలు ఏది డిసైడ్ చేస్తే అవుతుంది. ఎన్ఆర్ఎల్తో చేతులు కలిపితే నష్టపోతారన్న వాళ్ళే ఇప్పుడు ఎన్ఆర్ఎల్తో కలిసి తిరుగుతున్నారు. దీనిపై మీరేమంటారు? ఎన్ఆర్ఐస్తో కలిసి ఎందుకు నష్టపోతారండి? ఎన్ఆర్ఐస్ కూడా వాళ్ళు మన ఆంధ్రులు, మన భారతీయులు. వాళ్ళు మాతృగడ్డ మీద ప్రేమతో వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్నో రకమైనటువంటి సేవా, స్వచ్ఛంద, ధార్మిక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చేస్తూ ఉన్నారు. అంటే వాటికి ఎన్ఆర్ఐలు అవసరం ఉంది, కానీ ఎన్నికలు వచ్చేటప్పటికి వాళ్ళు పనికిరారా? ఇదే మైలవరం నియోజకవర్గంలో వెలవడం గ్రామంలో లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు, బాలిరెడ్డి గారి కుటుంబం ఉంది. వాళ్ళు ఈరోజు బహిరంగంగా వైసీపీకి, నాకు అప్పుడు నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా నాకు మద్దతు ఇచ్చి పనిచేశారు. ఈరోజు కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి అక్కడ వద్దని చెప్పగలుగుతారా? అంటే వాళ్ళకి అనుకూలమైన దగ్గరేమో ఇవన్నీ ఉండవు, అనుకూలత లేని దగ్గర ఆ మాటలన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో సహజంగా జరిగే పరిణామాలు, వీటిని మనం పెద్ద ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. చివరిగా బీఆర్కే న్యూస్ తరపున ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండా మైలవరంలో అట్లాగే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. ఏమైతే మైలవరం నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందో, ప్రధానంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మైలవరం నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా సంతకాలు పెట్టేది తప్పితే శాంక్షన్ చేయలేదు. తాగునీటికి సమస్య ఉంది, రహదారుల సమస్య ఉంది. ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 మాసాల నుంచి సంవత్సరం లోపులో ఖచ్చితంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి మైలవరానికి నీళ్లు తీసుకొస్తాం. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే కనుక మైలవరం నియోజకవర్గానికి శాశ్వతంగా సాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. అట్లాగే ఇబ్రహీంపట్నంలోనూ కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది, వాటన్నింటినీ పరిష్కరించడం ప్రధాన సమస్య. అట్లాగే ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీలో VTPS కాలుష్య సమస్య ప్రధానంగా ఉంది, అది కూడా ఖచ్చితంగా నేను పరిష్కరిస్తానండి. మొత్తంగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు అయితే కనుక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. ఈసారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.